హాయ్ అండి, వంకాయ పులుసుని ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టేసుకుని 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ కొంచెం వేటిన తర్వాత మినపప్పు, జీలకర్ర, ఆవాలను కూడా యాడ్ చేసుకుని తాలింపు చిటపటలాడిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అలాగే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుని కొంచెం వేగిన తర్వాత ఇందులోకి కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత టమాటోస్ ని ఇలా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసి అయితే యాడ్ చేసుకోండి. ఒకసారి మొత్తాన్ని కలిపెట్టేసుకుని ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు, అలాగే రుచికి సరిపడే సాల్ట్, అలాగే 2 టేబుల్ స్పూన్ కారాన్ని కూడా యాడ్ చేసుకొని మొత్తాన్ని ఒకసారి కలబెట్టేసుకొని మంటని మీడియం ఫ్లేమ్ లో టర్న్ చేసుకొని టమాటో ముక్కలను అయితే ఉడికించుకోవాలండి. టమాటో ముక్కలు ఉడికిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకుని మొత్తాన్ని ఒకసారి కలబెట్టేసుకోండి. నెక్స్ట్ ఇందులోకి 1.5 గ్లాస్ వరకు వాటర్, అలాగే 4 నుండి 5 వెల్లుల్లిపాయ రెబ్బలు కచ్చపచ్చగా దంచి అయితే వేసుకోండి. మూత పెట్టేసుకుని వంకాయ ముక్కలు కూడా ఉడికిన తర్వాత ఇందులోకి ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పొడిని అయితే వేసుకోండి. మసాలాను కూడా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తాన్ని ఒకసారి కలబెట్టేసుకుని మంటని లో ఫ్లేమ్ లో టర్న్ చేసుకుని మరో 2 నిమిషాల పాటు అయితే ఉడికించుకోండి. చూసారు కదా, ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా వంకాయ పులుసు అయితే రెడీ అవుతుంది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్